ఒరే లింగం, ఎందుకురా ఏడుస్తున్నావు? లక్షణంగా పెళ్ళైపోయింది కదా. పెళ్ళైంది కాబట్టి వెళ్తున్నాను. ఏమైందిరా? పెళ్ళిళ్ళయ్యి శోభనం లేవుగా. ఎందుకని? మా నాన్న నలుగురికి తాళి కట్టి కుక్క పిల్లని పక్కన పడుకోబెట్టి పడుకుంటున్నాడు. కుక్క పిల్లలాగా పక్కనే పడుకోబెట్టుకుంటున్నాడా? నాలుక ఎర్రబడింది, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు చల్లబడింది. అయ్యో, ఇంకా బ్రతకడం కష్టం. నాన్నలు కాదు, కుక్కలు. పొట్టు చుట్టూ 14 ఇంజెక్షన్లు చెయ్యాలి. 14 కాకపోతే 34 వేవయ్యా. అందుకే కుక్క పిల్లని తీసుకొచ్చింది. అమ్మాయి, ఆ కుక్క పిల్లని పట్టరమ్మా. కుక్కకు కాదు, నీకు. అంతేకాదు, ఆ కుక్క చచ్చిపోయిందో నువ్వు చచ్చిపోతావు. రండి సార్, ఏం కావాలి సార్? అప్పు కావాలి. మాకు మంచి ఖరీదైన బీరువా కావాలి. సరుకు చూసి సెలెక్ట్ చేయండి. అలాగే సార్, రండి. కమాన్. రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్రం శుభ్రం శుభ్రం, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలో దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాపు ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్నీ ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దున్నే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి తెరిస్తే బీరువాలో నేనుంటాను, నాతో పాటు 50 రూపాయల సరుకు ఉంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నేను ఇక్కడే ఉండేలా చేస్తాను. చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. ప్రొపరేటర్ డౌన్ డౌన్, ప్రొపరేటర్ డౌన్ డౌన్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాపు తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. వచ్చా సుబ్బులు, ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరే దేవుడు, ఎరక్కపోయి రా తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఎలా బయటికి వెళ్ళాలి? ఓరే దేవుడు. ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్, ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్, ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్. ఏంటి బాబులు, ఏంటి గోల? ఏం జరిగిందని? ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. ఎంబీఏ పేపర్లు, ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం గానీ, మరీ ఇంత చీప్ గా 1వ తరగతి పేపర్లు లీక్ అయ్యా? అంతేకాదు, ఎల్కేజీ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. మా టీచర్స్ ఏం కావాలి? శభాష్, మీరు పిల్లలు కాదురా, పిడుగులు. మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి. 4 బస్సులు తగలెట్టండి, 5 రైళ్లను కూడా పడగొట్టండి. అలాగే మీరు కొంచెం పక్క తప్పుకొని నాకు కాస్త దారి ఇవ్వండి. అమ్మో, టైర్ పంచర్. కాస్త దిగండి అమ్మా. ఇప్పుడు ఎలా? టైం అయిపోయిందే. 10 నిమిషాల్లో టైర్ మారుస్తా. నీ తలకే మార్చు. తలకాయ అంటే గుర్తొచ్చింది, రావణాసురుడికి 10 తలకాయలు కదా. తలనొప్పి వస్తే ఏ తలకి జెండుబాబు రాస్తాడు? ఆహా, హైటెక్ సిటీ లాంటి మీ బ్రెయిన్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సీట్ కి అంకితమైందా? ఈ నాటికి నా టాలెంట్ ని గుర్తించింది మీరే. ఇంత మంచి ఇంటెలిజెంట్లను పట్టుకుని చెత్తగా అంటుందా మీ అమ్మ? నువ్వు వెళ్ళమ్మా. నేను చూస్తుంటాగా బండి, వెళ్ళరా బాబు.
బిడ్డ ఏది? చూడండి. యాండి, బిడ్డండి. మనకు బిడ్డ పుట్టాడండి. నాకు బిడ్డ పుట్టాడండి. నా బుజ్జిలే, నా బుజ్జి కొండలే, నా బుజ్జి కొండలే. ఏమండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. పుట్ట బాబా గడితే గుడ్డు బాబా నాకు పిచ్చెత్తేటట్టుంది. రే ఎవరా నువ్వు? కాదండి, కాదండి. ద్రోణుడు కుండలో పుట్టిన వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్టు బాబే, నా బుద్ధి కొండలే. నార్మల్ ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ కళ. ఓ దేవుడా, ఓ దేవుడా, కళ చెప్పు, కళ చెప్పు. నిజమే. అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారు సున్నం? ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సొన్నం కొట్టాలంటావు. మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా. చూసారండి ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దాం అనిపిస్తుందండి నాకు. ఏడ్చాలో గానీ కానీ అలాగేనండి, అలాగేనండి బాబు. అమ్మా ఈ రెండు తాకండి. అది ఇది టాపి. అయ్యో ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? మీకు దండ పెడతాను బాబాయ్. బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా. అన్నాలండి బాబు, కొత్తగా మేస్త్రిలో ఉండి 1 లక్ష రూపాయలు అటు ఇటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే కాపు లేచిపోతండి. ఉరేయ్ నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్ నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు. పైన ఉంచావు, పైన ఉండాలంటే. వెళ్ళిపోతావేంటయ్యా బాబు? అయ్యో ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. ఎవరైనా మా ఆవిడ నడుగురిపోయింది. మేనేజ్ లేదంటే ఎక్కడికి వెళ్ళిందబ్బా తను? ఏమండి, ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది. ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్, ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. చానర్మై. అతిథులకు స్వాగతము అనుకునని నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. మాస్టరు మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మెరుపు తీగలాంటి అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యువర్ వర్స్ట్ ఫెలో. ఏమండి 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 ఎవరది? సుబ్బరాజు, ఆ వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరగంటలో పట్టుకోవాలి. ఓకే భయ్యా. ఓకే భయ్యా, నీకెక్కడ నిలబడతావంట? కుయ్యా వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది?